హలో ఏపీ ఆస్పిరెంట్స్. సో నేను ఇంకొక స్ట్రాటజీతో వచ్చాను మన ఎంసెట్ పరంగా, ఫిజిక్స్ పరంగా ఎస్పెషల్లీ. సో ఫస్ట్ చూసుకుందాం. ఇప్పుడు మనము కాన్సెప్చువల్ క్లారిటీ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు గుర్తుంచుకునేది, మనము ఎప్పుడైనా న్యూమరికల్స్ ని అలాగే కాన్సెప్ట్స్ ని చదువుకున్నప్పుడు మనము ఫార్ములాస్ అన్ని బ్లైండ్ గా మెమరైజ్ చేయకూడదు. దాని డెరివేషన్ అనేది చాలా మీరు ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మీరు ఫార్ములాస్ ని ఈజీగా గుర్తుంచుకుంటారు. సెకండ్ ఏంటి, విజువలైజ్ ద కాన్సెప్ట్స్. కాన్సెప్ట్స్ అనే ఏ కాన్సెప్ట్ చదివినా, ఏ చిన్న కాన్సెప్ట్ చదివినా కూడా మీరు దాన్ని డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ కి రిలేట్ చేయాలి. అప్పుడే ఫిజిక్స్ పరంగా మీరు చాలా ఈజీగా గుర్తుంచుకునే శక్తి పొందుతారు. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే, బేసిక్స్ అని చాలా బాగా చదవాలి. మనం ఏ రెఫరెన్స్ బుక్ తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సి వర్మ తీసుకున్నా, ఒస్వాల్ తీసుకున్నా, అలాగే రచనా సాగర్ తీసుకున్నా, మనము బేసిక్స్ అని బాగా చదువుకోవాలి. అప్పుడే మనము ఏ చిన్న ప్రాబ్లం, ఏ కేస్ చేసినా ఈజీగా మనము ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాము. సో దిస్ ఇస్ ద అనదర్ స్ట్రాటజీ. సో ఐ హోప్ యూ గాట్ సమ్ పాయింట్స్ ఫ్రమ్ దిస్ స్ట్రాటజీ.